వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈ యానిమేషన్ ని చూశారు కదా, మీకు చేయాలని ఉందా? నేను దీన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఆల్ఫా మ్యాట్, ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ ని యూజ్ చేసి ఈ యానిమేట్ ని క్రియేట్ చేశాను. మరెందుకు ఆలస్యం? క్లాస్ లోకి వెళ్ళిపోయాను. ఆగండి, క్లాస్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. హలో గైస్, ఇంటర్ఫేస్ లోకి మనం వచ్చేసాం. ఈ రోజు మనం అనుకున్న క్లాస్ ఏంటంటే ఆల్ఫా మ్యాట్ యూజ్ చేసి, అలాగే ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ చేసి ఈ టైపోగ్రఫీ యానిమేషన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది బేసిక్ గా తెలుసుకుందాం. అయితే మనం ఇక్కడ ఈ వర్క్ ఏరియాలో మనం ఏం చేద్దాం, ఒక రెక్టాంగిల్ షేప్ టూల్ ని తీసుకొని లైన్ అనేది వేసుకుందాం. ఇలా లైన్ ఇది ఈ లైన్ ఇక్కడ మనం దీన్ని రీనేమ్ చేసుకుందాం. లైన్ అని రీనేమ్ చేసుకుందాం. అయితే దీన్ని అలైన్మెంట్ చేసుకుందాం. మిడిల్ లో ఇక్కడ మనకు తెలుసు కదా అలైన్మెంట్ ఎలా చేయాలనేది. సెంటర్ లో ఈ విధంగా అలైన్మెంట్ చేసుకుందాం. అలైన్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లెటర్స్ కావాలి. లెటర్స్ కావాలంటే ఇక్కడ మనకి టీ అనే టూల్ ఉంటుంది. ఈ టీ అనే టూల్ లో మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే హారిజాంటల్ టైపు, అలాగే వెర్టికల్ టైపు అనేది ఉంటుంది అనమాట. మనకి హారిజాంటల్ టైప్ అనేది కావాలి కాబట్టి హారిజాంటల్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇలా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఇలా టైప్ చేస్తున్నా. టైప్ చేసి సెలెక్ట్ టూల్ తీసుకొని దీన్ని అరేంజ్మెంట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనం దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. మనకి ఈ యాంకర్ పాయింట్ ని ఈ మిడిల్ లో పెట్టుకున్నాం. ఇక్కడ యాంకర్ పాయింట్ టూల్ ఉంది కదా, యాంకర్ పాయింట్ టూల్ ని క్లిక్ చేసి ఈ యాంకర్ పాయింట్ టూల్ ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక లెఫ్ట్ తీసుకున్నాం. ఈ టూల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కింద ఎడిటింగ్ కోర్స్ తెలుగు అని నేను టైప్ చేసుకుంటాను. దీన్ని మళ్ళీ సెలెక్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మనం దీన్ని చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, మిడిల్లోకి తెచ్చుకుందాం. యాంకర్ పాయింట్ టూల్ క్లిక్ చేసి మళ్ళీ ఈ యాంకర్ పాయింట్ ని ఈ మిడిల్లో పెట్టుకుంటాం. గైస్, మనం ఇప్పుడు ఒక లైన్ అనేది వేస్తాం, అలాగే టూ లెటర్ అనేది మనకి చేస్తాం. ఇప్పుడు మనం ఆల్ఫా మ్యాట్ యూజ్ చేసి ఏ విధంగా మనం దీన్ని యానిమేషన్ అనేది క్రియేట్ చేయాలనేది మనం తెలుసు. ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ మళ్ళా ఏ రెక్టాంగిల్ టూల్ ని తీసుకొని దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకున్నట్టుగైతే మనం ఫిల్ అనేది వైట్ లో కలిపి స్ట్రోక్ అనేది క్లోజ్ చేసి ఉండాలి. ఇది ఏం చేస్తాం, దీన్ని ఇలాగా చేస్తాం, ఒక మ్యాట్ వేస్తున్నాం. మ్యాట్ వేసిన తర్వాత ఈ షేప్ లేయర్ 1 అని ఉంది కదా, ఇది ఏంటి, దీన్ని రీనేమ్ చేసుకుంటున్నాను. ఏంటి, మ్యాట్ 1 అని నేను రీనేమ్ చేసుకుంటాను. తర్వాత ఈ ఎడిటింగ్ కోర్స్ తెలుగు అని ఉంది కదా, దీనికి ఒక మ్యాట్ వేసుకున్నాను. మళ్ళీ వెళ్ళి మళ్ళీ దీన్ని ఇలా ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేసాం, మ్యాట్ అనేది వేసేసాం. రెక్టాంగిల్ టూల్ తీసుకొని మ్యాట్ అనేది వేసేసాం. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఈ మ్యాట్ 1 అనేది ఆఫ్టర్ ఇచ్చేద్దాం. ఈ మ్యాట్ 2 అనేది ఎడిటింగ్ కోర్స్ అనేది ఇచ్చేద్దాం. దీన్ని డౌన్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే
ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని ఆఫ్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఈ ట్రాక్ మ్యాట్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని మనం ఏం చేయాలి, మ్యాట్ వేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వర్క్స్లో ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి, ఆల్ఫా మ్యాట్ మ్యాట్ 1 అంటే ఈ మ్యాట్ 1 ని ఆల్ఫా మ్యాట్ 1 కి చేస్తాం. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకి షో చేస్తుంది. అలాగే ఈ మ్యాట్ 2 ని ఎడిటింగ్ కోర్స్ అనే దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఆల్ఫా మ్యాట్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాట్ ని పాయింట్ వస్తుంది, ఈ పాయింట్ వస్తుంది, ఇది ఇన్వర్ట్ పాయింట్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఈ విధంగా మనకి షో చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఇప్పుడు ఎడిటింగ్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మ్యాట్ చేసాం కాబట్టి దీన్ని ఒకసారి సెలెక్టివ్ టూల్ తీసుకొని ఈ మ్యాట్ ని ఇలా చేస్తే ఈ మ్యాట్ అక్కడ వరకే మనకి ఆ మ్యాట్ ఉన్నంత వరకు మనకి ఆ లెక్కవన్స్ కనిపిస్తాయి. ఓకే గైస్, ఇప్పుడు నేను కంట్రోల్ గెట్ చేసి ఈ ఎడిటింగ్ కోసం సెలెక్ట్ చేసి కీబోర్డ్ కంట్రోల్ ప్రెస్ చేస్తే పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ వచ్చి స్టాప్ వాచ్ క్లిక్ చేసి దీన్ని మనం ఏం చేయాలి, ఆల్ఫా మ్యాట్ చేస్తున్నాం కదా, దీన్ని ఈ లోపలికి పెట్టాలి. ఎండింగ్ పాయింట్ మనకు ఒక 2 సెకండ్ ఇక్కడ ఒక వరకు వచ్చి ఒక 1 సెకండ్ దాకా వచ్చిన తర్వాత పొజిషన్ అనేది మళ్ళీ దీన్ని షిఫ్ట్ పడితే స్ట్రైట్గా వస్తుంది. తర్వాత సేమ్ మళ్ళీ హాఫ్ ప్రొడక్ట్స్ కూడా పొజిషన్ క్లిక్ చేసి స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చి ఈ పొజిషన్ అనేది లోపల తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్ వచ్చి షిఫ్ట్ పట్టి మళ్ళీ క్లిక్ చేసి సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టి ఒకసారి ప్లే చేసి ఓకే నైస్. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక 21 సెకండ్ మళ్ళా సో అలా కనిపించాలి. ఈ కీస్ని ప్రెస్ చేస్తాం. మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ 2 సెకండ్స్ ప్రెస్ చేశాక మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ మోర్ దాన్ బెటర్ ఏంటంటే ఇవి సెలెక్ట్ చేసి కమాండ్ సి కొట్టి కమాండ్ వి కొట్టి మ్యాక్రో కొట్టి కాపీ చేసుకోవాలి. అలాగే విండోస్ అయితే కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి కొట్టి పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లేస్ ఇచ్చారు. ఓకే నైస్. సో మనం క్లిక్ చేస్తే రన్నింగ్ ఒకసారి ప్లే చేస్తాం. ఓకే, ఈ ఇవన్నీ మనం ఏం చేయాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసి పూర్తిగా సెలెక్ట్ చేసి F9 ప్రెస్ చేసి ఈజీ అవుతుంది. డ్రాప్ కార్డ్ తీసుకొని మనం ఏం చేయాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఈ పాయింట్ని ఈ విధంగా మనం నీట్గా యాడ్ చేస్తే స్మూత్గా ఒకసారి ప్లే చేసి నైస్. ఈ రకంగా మనం ఆల్ఫా మ్యాట్ యూజ్ చేసి యానిమేషన్ అనేది క్రియేట్ చేయవచ్చు. మీ తాలూకా థాట్స్ ఎలా ఉన్నాయి చూసుకొని మీరు ఈ ఆల్ఫా మ్యాట్ చేసి మీరు ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ చేయవచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆల్ఫా ఇన్వైట్ మ్యాట్ యూజ్ చేసి ఏ రకంగా యానిమేషన్ క్రియేట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఇంకో కంపోజిషన్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకి న్యూ కంపోజిషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ఆల్ఫా మ్యాట్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది చేసాం. ఇప్పుడు మీకు కొద్దిగా డిఫరెంట్గా నేను ట్రై చేస్తాను. సేమ్ అట్లానే మనం ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకొని లైన్ వేస్తాం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నా, దీన్ని అలైన్ చేసుకుంటాం.
ఇది మళ్ళీ రీనేమ్ చేసుకున్నాం. అని మనం ఎందుకనంటే మనకి గుర్తుంటాయి అన్నమాట, ఏది ఏంటి అన్నది లైన్ని రాసుకుంటాం. టీ టూల్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ లెటర్ వస్తుంది. ఆఫ్టర్ రాసి దీన్ని సెలెక్ట్ టూల్ తీసుకొని సైడ్ పెట్టాం. దీన్నే డూప్లికేట్ చేసుకుంటున్నా. మ్యాక్ యూజర్ అయితే కమాండ్ డి కొట్టండి, అలాగే విండోస్ అయితే కంట్రోల్ డి కొట్టండి. ఇలా మనకి ఈ విధంగా షో చేస్తాం. దీన్ని ఏం చేస్తా తీసుకుని వస్తాను. ఇక్కడ ఏం చేద్దాం, దీన్ని ఎడిటింగ్ కోర్స్ అంటారు. చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసి కోర్స్ ఇప్పుడు మనకి ఇదేంటి, ఈ లెటర్ అనేది ఆటోమేటిక్ కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సైజ్ అనేది పెరుగుతుంది. అంటే చేసుకుందాం. చూద్దాం ఈ టైప్ ఆఫ్ ఆ ప్రాపర్టీస్ అనేది అక్కడ ఉంది. ఇది అంటే మీకు ఈ విధంగా తోచినట్టుగా అయితే ఆ విధంగా మీరు చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మ్యాట్ ఇందాక ఏం చేసాం, ఆల్ఫా మ్యాచ్ చేసాం. ఇప్పుడు ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాచ్ చేయాలి. ఇన్వర్ట్ మ్యాచ్ చేయాలంటే సేమ్ మళ్ళీ దాన్ని తీసుకొని ఇందాక లెటర్ పైన మనం చేసాం కదా, మనం ఇప్పుడు ఏం చేద్దాం, వీటికి మ్యాట్ ఈ ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాచ్ ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ వేయాలంటే మళ్ళీ స్కిప్ చేసి సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ మ్యాట్ ఇక్కడ మ్యాట్ వేసుకుంటే ఈ రకంగా మ్యాట్ ఈ రకంగా సెలెక్ట్ తీసుకొని టైప్ ఆఫ్ మ్యాట్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇది మ్యాట్ వన్ రీనేమ్ చేసుకుంటాం. మ్యాట్ అలాగే ఈ మ్యాట్ వన్ అనేది ఎడిటింగ్ కోర్స్కి చేస్తాం. నెక్స్ట్ ఇంకో మ్యాట్ని చేస్తాం. ఈ ఇలా ఇంకో మ్యాట్ ఈ మ్యాట్ మ్యాట్ నెక్స్ట్ మనం దీనికి కూడా మ్యాట్ వేయచ్చు. ఫస్ట్ అయితే ఇది చూద్దాం, ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ ఇవన్నీ మనం ఇలా చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం, మ్యాట్ అనేది 18% మ్యాట్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఎడిటింగ్ కోర్స్ మ్యాట్ వన్ అంటే ఈ ఎడిటింగ్ కోర్స్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏమున్నాయి, ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ అని చేస్తే రిపోర్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ వర్క్స్ కూడా సేమ్ ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ అనేది ఇప్పుడు ఎడిటింగ్ కోర్స్ అనేది పొజిషన్ చేద్దాం. పొజిషన్ క్లిక్ చేసి స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చి మనకి దీంతో ఇక్కడ చూడండి మళ్ళీ యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ అయిపోతుంది. మనం దీన్ని యాంకర్ పాయింట్ టూల్ తీసుకొని ఈ యాంకర్ పాయింట్ ని మార్చుకొని సెలెక్ట్ టూల్ తీసుకొని ఇప్పుడు ఈ దీన్ని స్టార్టింగ్ ఫ్రేమ్ వచ్చి తర్వాత ఫ్రేమ్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేద్దాం, సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టి లేకపోతే దీంట్లో తర్వాత ఏం చేద్దాం, రెండోది కూడా సేమ్ ఆఫ్టర్ తీసుకొని దీన్ని పొజిషన్ క్లిక్ చేస్తే పొజిషన్ స్టార్టింగ్ ఫ్రేమ్ ఇక్కడ చూడండి యాంకర్ పాయింట్ సెలెక్ట్ తీసుకొని ఫస్ట్ అయితే స్టార్టింగ్ మళ్ళీ ఈ సో ఈ విధంగా మనకి ఆల్ఫా మ్యాట్ అనేది ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ అనేది అయితే ఒక 20 ఫ్రేమ్స్ వరకు సేమ్ ఉండాలి కాబట్టి
అయితే పొజిషన్ అనేది ఇలా ఇచ్చుకొని ఆ తర్వాత 10 సెకండ్స్ వెళ్ళాక మళ్ళీ సేవ్ అక్కడ ఎలా చేసాం కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ సింబల్ సర్కిల్ ఓకే నైస్ ఇవన్నీ సెలెక్ట్ చేసి ఈ F9 క్లిక్ చేస్తాం చూడండి గైస్ మనం ఇప్పుడు ఈ రకంగా మనం యానిమేషన్ అనేది ఆల్ఫా మ్యాట్ ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ చేసి క్రియేట్ చేసాం మరుసటి రోజు వీడియోలో మనం ఇంకా దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఇమేజ్ని తీసుకొని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుంటాం